Hello and welcome to Rathod Science Academy. ఇక్కడ నేను హైదరాబాద్ ఎడిషన్ ఆఫ్ హిందూ తీసుకున్నాను. సో లెట్ us see the analysis part. సో ఇక్కడ మన ఫ్రంట్ పేజ్లో ఒక ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. ఇదేంటంటే యుఎస్ టారిఫ్ ఆన్ ఇండియా రెడ్యూస్డ్ టు 18% సేస్ మోడీ అండ్ ట్రంప్. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే యుఎస్ ఇండియా మీద విధించే ట్యాక్సెస్ తగ్గించాయి అని అంటుంది అనమాట. సో ఇక్కడ మనకు తెలుసు అసలు ఈ టారిఫ్స్ అంటే ఏంటంటే మనం ఏ కంట్రీతో అయినా సరే ట్రేడ్ చేసినప్పుడు మనకు ఉండేవి ఏంటిది ఎగుమతులు దిగుమతులు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. ఆ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద కంట్రీస్ ట్యాక్సెస్ని విధిస్తే వాటిని ఇంపోర్ట్ డ్యూటీస్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ టారిఫ్స్ అని అంటారనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే యుఎస్ ఇండియా యొక్క గూడ్స్ మీద అంటే ఇండియా నుంచి మనం గూడ్స్ యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, ఆ ఎక్స్పోర్ట్స్ మీద యుఎస్ ఇప్పుడు 50% ఆఫ్ టారిఫ్స్ని ఇంపోజ్ చేస్తుంది అనమాట. ఈ 50% ఆఫ్ టారిఫ్స్ వచ్చేసి 25 ఏమో జనరల్ టారిఫ్, 25% ఏమో రష్యన్ శాంక్షన్ యాక్ట్ 2025 కింద 25%ని ఇంపోజ్ చేస్తుంది. అసలు ఈ రష్యన్ శాంక్షన్ యాక్ట్ అంటే ఏం లేదు, రష్యా నుంచి ఏ కంట్రీస్ అయితే ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఇంపోర్ట్ చేసుకుంటే ఆ కంట్రీస్ మీద మేము 500% వరకు ట్యాక్స్ని విధిస్తాము, టారిఫ్స్ని విధిస్తామని చెప్పి యుఎస్ రష్యన్ శాంక్షన్ యాక్ట్ని 2025లో పాస్ చేసిందనమాట. ఈ రష్యన్ శాంక్షన్ యాక్ట్ ప్రకారం ఇండియా మీద అరౌండ్ 25% ఆఫ్ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేస్తుంది అండ్ మిగతా 25% వచ్చేసి జనరల్ అనమాట. సో ఇప్పుడు యుఎస్ చేసిన అనౌన్స్మెంట్ ఏంటంటే రష్యన్ శాంక్షన్ యాక్ట్ ప్రకారం విధించే 25% అలాగే ఉంటుంది, కానీ ఈ 25% ఏదైతే ఉందో ఆ 25%ని కాస్త 18%కి తగ్గిస్తున్నాము అని చెప్పడం జరిగింది. అంటే అరౌండ్ 7% ఆఫ్ ట్యాక్స్ అనేది ఇండియన్ గూడ్స్ పైన తగ్గించడం జరిగిందని చెప్పి ఓవరాల్గా ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. ఓకే సరే బాగానే ఉంది, ఇప్పుడు 25% నుంచి 18%కి తగ్గించారు ట్యాక్సెస్, ఇట్ ఈస్ గుడ్. కానీ ఇప్పుడు యుఎస్ ఇది చేంజ్ తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి రష్యా నుంచి ఆయిల్ తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాను అని చెప్పి ఇండియా చెప్పడం ఒకటి ఇంపార్టెంట్, అదొక రీజన్ అనమాట. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి యుఎస్కి ఇండియాకి రిలేషన్షిప్స్ ఈ యొక్క ట్యాక్సెస్ వల్ల దెబ్బతిన్నాయి కాబట్టి ఇండియా యుఎస్ రిలేషన్స్ మళ్ళీ బలోపేతం అంటే మళ్ళీ గుడ్ అవ్వాలి అనుకున్నట్లయితే కంపల్సరీ టారిఫ్ తగ్గించాల్సిన అవసరం ఉంది కదా, సో అందుకని అనమాట. అండ్ ఇప్పుడు ఈ ట్యాక్సెస్ తగ్గించడం వల్ల మనకి ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, ఆ ఇంపాక్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మన లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ ఉన్నాయి కదా, ఆ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్స్, అలాగే అపెరల్ ఇండస్ట్రీ, అలాగే లెదర్ ఇండస్ట్రీ, అలాగే సీ ఫుడ్ ఇండస్ట్రీ, ఇవన్నిటికీ మళ్ళీ యుఎస్కి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో దట్ ఇండియా నుంచి యుఎస్కి వెళ్ళే ఎక్స్పోర్ట్ సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ అంతేకాకుండా ఈ ఏరియాస్లో ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేయవచ్చు. అండ్ ఇండియా ఒక జీడిపి కూడా కొంతవరకు ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇండియా యుఎస్ యొక్క రిలేషన్స్ కూడా మెరుగుపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా. ఓకే, మనం ఇంకొక ఆర్టికల్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు స్టేట్స్ గెట్ హైయెస్ట్ ఎవర్ రైల్వే అలొకేషన్స్. తెలంగాణ received a record budget allocation of 5,454 crore for railway project and AP double the allocation. ఏపీకి మాత్రం 10,000 crores ఇచ్చారు అండ్ తెలంగాణకి మాత్రం అరౌండ్ 5,500 crores అనే అలొకేషన్ రైల్వేస్లో ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే రైల్వేస్ గురించి మీరు జాగ్రఫీలో చదువుకుంటారు, అదే ఎకనామీలో కూడా చదువుకుంటారు అనమాట. సో జాగ్రఫీలో అయితే మనకి రైల్వేస్ ఫ్రైట్ ఉంటుంది, ఫ్రైట్ కారిడార్స్ ఉంటాయి,
అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాసింజర్ ట్రైన్స్ కూడా ఉంటాయి కదా. సో ఎస్పెషలీ ఈసారి బడ్జెట్లో ఏం చెప్పారు అంటే మనం ఫ్రైట్ని కూడా గ్రీన్ ఫ్రైట్గా మార్చాలి, అంటే ఎలక్ట్రిక్ ట్రైన్స్ మనం ఫ్రైట్లో యూజ్ చేస్తున్నాం అని అంటున్నారు. కాబట్టి కంపల్సరీ ఫ్రైట్ ఒక రైల్వేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలంటే మనకి కంపల్సరీ బడ్జెట్ కావాల్సిందే కదా. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనకి ఈ ఫ్రైట్ కారిడార్స్ని మనం గ్రీన్గా మార్చే ఛాన్స్ ఉంది అనొచ్చు. అంతేకాకుండా ఎస్పెషలీ ఏపీకి తెలంగాణకి ఎందుకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ బడ్జెట్ వచ్చింది, దాని మేజర్ రీజన్స్ ఏంటంటే సిటీకి కనెక్షన్స్ పెరుగుతున్నాయి కదా, మనకి 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ వచ్చాయి కదా, హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై. సో అలా కంపల్సరీ రైల్ కారిడార్స్ని చేయాలి అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అవ్వవు కదా. సో మనం రైల్ కారిడార్స్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఇచ్చిన బడ్జెట్ అనమాట అది. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చెప్పారు అంటే ఈ యొక్క అమౌంట్ ఇవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే హై స్పీడ్ రైల్ కారిడార్స్ని పెట్టారు, అంటే హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు చెన్నూరు, హైదరాబాద్ టు బెంగళూరు. అండ్ అవి ఏం చేస్తాయంటే డైమండ్ నెట్వర్క్ని మన హైదరాబాద్ చుట్టూ ఫామ్ చేస్తాయి. దానివల్ల మనకి ఫాస్ట్ ట్రావెల్ రూట్స్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల మన టైమ్ ఆఫ్ ట్రావెలింగ్ అనేది డ్రాస్టిక్గా తగ్గుతుంది, దాంతో పాటు మనం ఎకనామిక్ గ్రోత్ కూడా బూస్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, అండ్ ఆంధ్రప్రదేశ్కి డబుల్ అలొకేషన్స్ వచ్చాయి. రీజన్ ఏంటంటే అక్కడ కూడా 2 కారిడార్స్ వెళ్తూ ఉన్నాయి, ఏంటంటే హైదరాబాద్ బెంగళూరు అండ్ హైదరాబాద్ చెన్నై విల్ ఆల్సో పాస్ సిగ్నిఫికెంట్లీ త్రూ ఏపీ అనమాట. చాలా మందికి డౌట్ వస్తుంది, మరి హైదరాబాద్ వచ్చేసి తెలంగాణలో ఉంటాం, మళ్ళీ ఏపీకి ఎందుకు ఇచ్చారు అని చెప్పి. ఇక్కడ మన 2 కారిడార్స్ వచ్చేసి ఏపీ ద్వారా వెళ్తున్నాయంట. సో అందుకని అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అలొకేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాదు మనకి 3 to 4 yearsలో న్యూ జోన్ ఆపరేషన్ కూడా ఉంటుందండి, న్యూ రైల్వే జోన్ జోనల్ ఆఫీస్ కూడా మనకి ఏరియాలో ఉంటుంది. దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి కొంత అమౌంట్ అనేది ఇచ్చారు. అంతేకాకుండా మన ఫ్రైట్ ట్రైన్స్ కూడా మనం ఏమంటున్నాము అంటే గ్రీన్గా చేయాలనుకుంటున్నాము, ఎస్పెషల్ డీజిల్ కాకుండా ఎలక్ట్రిసిటీతో యూజ్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఫర్ షూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంప్రూవ్ చేయాలి, కాబట్టి ఇది ఇలా యూజ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకో పేజ్లో వచ్చేసరికి ఇక్కడ 2 ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి స్మూత్ కోటెడ్ ఒట్టర్స్ స్పాటెడ్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఆదిలాబాద్లో సెమీ అక్వాటిక్ మమ్మల్స్ ఒక ఇరిగేషన్ ట్యాంక్లో గొల్లాపూర్ విలేజ్ ఆదిలాబాద్లో కనిపించాయన్నమాట. ఇక్కడ ఇమేజ్లో ఉన్నవి మనకి ఒట్టర్స్ అంటారు. సో మీరు ఏంటంటే ఈ ఒట్టర్స్ని IUCN రెడ్ లిస్ట్లో వల్నరబుల్ కింద పెట్టడం జరిగిందనమాట. అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్లో Schedule 1 కింద పెట్టడం జరిగింది. సో మీరు చూడాల్సింది ఏంటంటే ఆ ఒట్టర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, వాటి యొక్క నేచర్ ఏంటి, వాటి యొక్క ఫుడ్ ఎలా ఉంటుంది, లైక్ ఆమ్నివోరసా, హార్బివోరసా, కార్నివోరసా, అవన్నీ కొంచెం చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ తెలంగాణ సీడ్ ఫెస్టివల్ అనేది February 6th నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ సీడ్ ఫెస్టివల్ అంటే ఏం లేదండి, మనకి క్లైమేట్ చేంజ్ అవుతుంది కాబట్టి క్లైమేట్ వల్ల మనకి డిజాస్టర్స్, స్ట్రెస్ అనేది వస్తుంది. అంతేకాకుండా న్యాచురల్ కలామిటీస్ వల్ల అగ్రికల్చర్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి మనం సీడ్ ఫెస్టివల్లో ఏం చేస్తాము అంటే నేటివ్ సీడ్స్, మన తరతరాలుగా యూజ్ చేసే సీడ్స్ ఉంటాయి కదా, వాటిని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి చేస్తారనమాట. సో ఇది ఒక 3-day యాన్యువల్ ఫెస్టివల్. అదేం చేస్తుందంటే ఫార్మర్స్ యొక్క ట్రెడిషనల్ సీడ్ సిస్టమ్ని, అలాగే అగ్రికల్చర్ సావర్నిటీని స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఒక ఫార్మర్ ఇంకొక ఫార్మర్కి ఇలా వాళ్ళ దగ్గర ఉన్న ట్రెడిషనల్ సీడ్స్ అనేది పంచుకుంటారనమాట. ఇదే మన సీడ్ ఫెస్టివల్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే మన నేటివ్గా పెరిగే పంటలు మనం పండించినట్లయితే క్లైమేట్కి అనుగుణంగా ఉంటాయి, ఎక్కువ పెస్టిసైడ్స్ అవసరం లేదు, ఎక్కువ హర్బిసైడ్స్ అవసరం లేదు, ఎక్కువ న్యూట్రియంట్ అవసరం లేదు. మన దగ్గరున్న వాతావరణానికి వాటికి ఆల్రెడీ అలవాటు అయిపోయాయి కాబట్టి ఫార్మర్స్కి పెద్దగా లాస్ వచ్చే అవకాశం అయితే ఉండదండి. అండ్ ఈవెన్ ఫుడ్ సెక్యూరిటీలో చాలా ఇంపార్టెంట్ రోల్స్ అనేవి ప్లే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినే ఉంటాయి హైబ్రిడ్ నాటువి తినాలి, అందులో ప్రోటీన్స్ ఉంటాయి, బలం వస్తుంది అని అన్ని చెప్తారు కదా, అవే ట్రెడిషనల్ సీడ్స్ అనమాట. ఓకే, డైరెక్ట్గా మనం ఎడిటోరియల్ పేజ్లోకి వెళ్ళొచ్చు, ఇంకా అంతకు మించి ఎక్కువ ఆర్టికల్స్ అయితే ఏం లేవు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే హిమాచల్ గవర్నమెంట్ సెట్స్ గోల్ ఆఫ్ 31% ఫారెస్ట్ కవర్ బై 2030. హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఒక టార్గెట్ అయితే తీసుకొచ్చింది. ఆ టార్గెట్ ఏంటంటే
2030 లోపు 31% ఫారెస్ట్ కవర్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉండాలి అంటున్నారు. అట్ ప్రెసెంట్ ఉన్నది ఏంటంటే 21.5% ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఉంది. ఇంకా ఒక 1.5%ని పెంచాలి అనే టార్గెట్తో వాళ్ళు ఉన్నారనమాట. సో ఇక్కడ ఈ గోల్ని ఇప్పుడు తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ ఉంది. గ్లోబల్ వార్మింగ్ జరగడం వల్ల మన ఎంటైర్ ప్లానెట్ ఎర్త్ యొక్క టెంపరేచర్ పెరుగుతూ ఉంది. కాబట్టి ఇలా ఫారెస్ట్లు చెట్లు పెంచడం వల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ కొంచెం తగ్గించవచ్చు. అండ్ అంతేకాకుండా చెట్లు ఎక్కువ పెంచడం వల్ల మనకి వర్షాలు ఏమి టైంలో కురుస్తాయి. అంతేకాకుండా అగ్రికల్చర్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈసారి హిమాచల్ ప్రదేశ్ అనేది ఒక హిమాలయన్ స్టేట్. అక్కడ ఎక్కువ మంచు ఐస్ అనేది ఉండడం వల్ల ప్రాపర్గా ఆ టెరైన్ ఆ మౌంటైన్స్ అనేవి క్లియర్ కట్గా ఉన్న జాగ్రఫీ బట్టి మనం అక్కడ ఎక్కువ ఫీజిబుల్ అయితే కాదనమాట. వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఆ ఏరియాలో ఎలాంటి ప్లాంట్స్ ట్రీస్ పెంచితే బాగుంటుందో వాటి మీద వర్క్ చేసి వాళ్ళు ఏ ఫారెస్ట్రేషన్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ అంతేకాకుండా ఏ స్కీమ్ అయినా సక్సెస్ అవ్వాలి అన్నట్లయితే కంపల్సరీ కమ్యూనిటీ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి కమ్యూనిటీ పార్టిసిపేషన్ని వాళ్ళు ఎంకరేజ్ చేసి లాంగ్ టర్మ్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయాలి అని అనుకుంటున్నారు. కానీ ఆ స్టేట్ ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటంటే ఆ ఏరియా అక్కడ మౌంటైన్స్ ఉంటాయి, గుట్టలు ఉంటాయి, కొండలు ఉంటాయి. కాబట్టి అక్కడ లిమిటెడ్ ఏరియా అనేది అవైలబుల్లో ఉంటుంది. సో వీళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారా లేదా అని ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. అంతేకాకుండా అక్కడ హార్ష్ వెదరు, వైల్డ్ లైఫ్, పువర్ మెయింటెనెన్స్, ఎస్పెషల్లీ రిమోట్ ఏరియాస్లో బాగా మెయింటెనెన్స్ అనేది ఉండదు. వాటి వల్ల కూడా వాళ్ళ టార్గెట్ని రీచ్ అవుతారా లేదా అనే క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా వాళ్ళు ఏ ఫారెస్ట్రేషన్ని అలాగే ఉన్న ఫారెస్ట్ని బ్యాలెన్స్ చేయడం కూడా చాలా కష్టంగా మారుతుంది. ఓకే, సో ఇవన్నీ అక్కడ ఉన్న ఛాలెంజెస్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పెన్నియార్ రివర్ డిస్ప్యూట్ అనమాట. సుప్రీం కోర్ట్ డైరెక్ట్ సెంట్రల్ టు ఫార్మ్ ఎ ట్రిబ్యునల్. సో ఇక్కడ మీరు పెన్నియార్ రివర్ గురించి చూసుకోవాలి. సో మీకు రివర్స్ మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ బ్రహ్మపుత్ర రివర్, గంగా రివర్, ఇండస్ రివర్ అని చెప్పి కింద ఒక 3 స్టేట్మెంట్స్ అలా ఇచ్చేసి ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడుగుతారు. అండ్ 2025లో అయితే క్వశ్చన్ ఎలా వచ్చిందంటే రివర్ బ్యాంక్స్లో ఎలాంటి మహాజనపద ఉంది అని క్వశ్చన్ అడిగారు. ఇంతకుముందు అయితే రివర్ బ్యాంక్ కింద ఏ సిటీ ఉంది అని కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ప్రతి డైమెన్షన్లో మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలా. అండ్ ఈవెన్ ట్రిబ్యూటరీస్ చూసుకోవాలి. ఆ ట్రిబ్యూటరీస్ చూసుకునేటప్పుడు ఏంటంటే అది లెఫ్ట్ బ్యాంకా రైట్ బ్యాంకా, అండ్ ఇంకా ఏమైనా ఆ రివర్ వేరే ఏ రివర్నైనా జాయిన్ అవుతుందా, అది ఏ ప్లేస్లో జాయిన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రిబ్యూటరీస్ అన్నిటిని వెస్ట్ టు ఈస్ట్ అరేంజ్ చేయమంటారు, ఈస్ట్ టు వెస్ట్ అరేంజ్ చేయమంటారు. అండ్ అంతేకాకుండా ఇంపార్టెంట్ డ్యామ్స్ ఏమైనా కట్టినట్లయితే ఆ డ్యామ్స్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈసారి ఆఫ్రికాలో చాలా పెద్ద గ్రాండ్ అది డ్యామ్ అనేది ఓపెన్ అయింది కాబట్టి ఈసారి డ్యామ్స్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. సో ఈ టాపిక్ గురించి చూసుకున్నట్లయితే సుప్రీం కోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక డైరెక్షన్ అనేది ఇచ్చింది. ఆ డైరెక్షన్లో ఏం చెప్పింది అంటే ఈ పెన్నియార్ రివర్ డిస్ప్యూట్కి సంబంధించి మనం అది రిజాల్వ్ చేయాలి అంటే ఒక ట్రిబ్యునల్ని అరేంజ్ చేయండి అని చెప్పి స్టేట్స్కి ఆర్డర్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూసుకున్నట్లయితే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్. ఇంటర్ అంటే ఏంటిది, 2 స్టేట్స్ మధ్య డిస్ప్యూట్ అనేది ఏంటంటే ఒక స్టేట్ మోర్ దాన్ 2 స్టేట్స్ కానివ్వండి, ఇంకెక్కువ స్టేట్స్ కానివ్వండి, రివర్ వాటర్ని ఎలా యూజ్ చేస్తున్నారు, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎలా వాటర్ ఫ్లోని కంట్రోల్ చేస్తున్నారు, వాటికి అన్నిటికి సంబంధించి మనకి ఇంటర్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. అండ్ రివర్కి సంబంధించి మనకి స్టేట్ లిస్ట్లో ప్రొవిజన్ ఉంది, అలాగే యూనియన్ లిస్ట్లో ప్రొవిజన్ ఉంది. స్టేట్ లిస్ట్లో ఏంటంటే మన స్టేట్లో వాటర్ అంటే రివర్ వెళ్తుంది అంటే ఆ రివర్ వాటర్ని ఎలా స్టోర్ చేస్తున్నారు, అండ్ ప్రజలకి మనకి వాటర్ డ్రింకింగ్ వాటర్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇరిగేషన్కి వాటర్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, చిన్న చిన్న కాలువలు ఎలా కడుతున్నారు, ఆ పవర్ అంతా స్టేట్ గవర్నమెంట్స్కి ఎంట్రీ 17 ప్రకారం ఉంటుందన్నమాట. అండ్ యూనియన్ గవర్నమెంట్కి కూడా ఒక స్టేట్లోనే అదేం ఫ్లో అవ్వదు కదా రివర్, వేరే స్టేట్లోకి వెళ్తుంది, ఇంకో స్టేట్లోకి వెళ్తుంది. అలా గంగా చూసుకున్నట్లయితే చాలా స్టేట్స్లోకి వెళ్తుంది. ఇఫ్ ఇన్ కేస్ పైన ఉన్న స్టేట్ కింద స్టేట్కి వాటర్ అనేది అలౌ చేయకపోతే ఏమవుతుందంటే కింద స్టేట్లో ఉన్న ప్రజలందరూ బాధపడతారు. కాబట్టి అప్పుడు మనకి ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అనేవి వస్తాయి. సో వాటిని డీల్ చేయడానికి పవర్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తారనమాట. అది ఎంట్రీ 56 ప్రకారం యూనియన్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అండ్ అంతేకాకుండా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 2 ఆర్టికల్స్ ఉన్నాయి, ఆర్టికల్ 262, ఆర్టికల్ 263. ఆర్టికల్ 262 ఏం చెప్తుంది అంటే
మన పార్లమెంట్కి పవర్ అనేది ఇస్తుంది. మన పార్లమెంట్ ఎలాంటి లా అయినా, ఎలాంటి డిస్ప్యూట్స్ అయినా, కంప్లైంట్స్ అయినా సరే వాటిని డీల్ చేయడానికి ఇచ్చే పవర్ ఆర్టికల్ 262. అంతేకాకుండా ఆర్టికల్ 263 ప్రకారం మనం ట్రిబ్యునల్ని కూడా అరేంజ్ చేసి ఆ డిస్ప్యూట్స్ని క్లియర్ చేయొచ్చు అనమాట. అసలు డిస్ప్యూట్స్ని పెట్టే ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి ఎలాంటి ఇష్యూ వచ్చిందనుకోండి, లైక్ 2 స్టేట్స్ కానీ 2 కంటే ఎక్కువ స్టేట్స్ కానీ వచ్చి కంప్లైంట్ ఇచ్చాయనుకోండి, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ స్టేట్ వాళ్ళని కూర్చోబెట్టేసి మాట్లాడతారు. వాటిని కన్సల్టేషన్స్ అంటారు. ఈ కన్సల్టేషన్లో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఓకే సరే ఇది చేద్దాం అనుకున్నట్లయితే ఇట్స్ ఓకే. అయినప్పటికీ కూడా ఎలాంటి కన్సల్టేషన్స్ ఫెయిల్ అయితే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ట్రిబ్యునల్ ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ పెనియార్ రివర్లో కూడా డిస్ప్యూట్స్ కన్సల్టేషన్స్ అనేవి ఫెయిల్ అయినాయి కాబట్టి ఇప్పుడు సుప్రీం కోర్ట్ ట్రిబ్యునల్ని పెట్టండి అని చెప్పి ఆదేశాలు చేసింది. సో కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే పెనియార్ రివర్ గురించి, పెనియార్ రివర్ని కన్నడలో దక్షిణ పినాకిని అంటారు, అండ్ తమిళనాడులో పెనాయ్, పెనియార్ అని అంటారనమాట. ఈ రివర్ వచ్చేసి ఈస్టర్న్ స్లోప్ ఆఫ్ నందిదుర్గ్ మౌంటైన్, చెన్నకేశవ హిల్స్ ఆఫ్ కర్ణాటక నుంచి రైజ్ అవుతుంది. రైజ్ అయిన తర్వాత కర్ణాటకలో ఫ్లో అయిన తర్వాత తమిళనాడులోకి ఫ్లో అయ్యి లాస్ట్గా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 77% ఆఫ్ రివర్ డ్రైనేజ్ మొత్తం తమిళనాడులో ఉంటుంది అండ్ 23% మాత్రమే కర్ణాటకలో ఉంటుంది. అండ్ ఈ రివర్ యొక్క లెంత్ వచ్చేసి 497 కిలోమీటర్స్ అనమాట. అండ్ ఇది తమిళనాడులో కావేరి తర్వాత 2వ పెద్ద రివర్. అండ్ ఈ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ వచ్చేసి మార్కండేయనాంది, కంబని, నల్లూర్ అండ్ పంబార్ రివర్స్ అనమాట. సో ఇక్కడ ఈ రివర్ అనేది కొన్ని మేజర్ సిటీస్ బ్యాంక్లో కూడా వెళ్తూ ఉంటుంది. అవి ఏంటంటే బెంగళూరు, హోసూరు, తిరువన్నమలై అండ్ కుడలూర్. సో ఈ సిటీస్ గుండా కూడా ప్రయాణిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే వెట్ ల్యాండ్స్ యాజ్ ఇంటర్నేషనల్ పబ్లిక్ గుడ్. సో యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మనం February 2nd ఇంటర్నేషనల్ అంటే వరల్డ్స్ వెట్లాండ్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఈ వెట్లాండ్స్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్స్ అనేవి మనకి ప్లే చేస్తాయన్నమాట. మనం చూసుకున్నట్లయితే దీని యొక్క సర్వీసెస్, వెట్లాండ్స్ అంటే ఏం లేదు, రామ్సర్ కన్వెన్షన్ ప్రకారం 6 మీటర్స్ అంత డెప్త్లో వాటర్ ఉంటే దాన్ని వెట్లాండ్ అంటారు. మనకి ఫ్రెష్ వాటర్ ఉంటాయి, బ్రాకిష్ వాటర్ ఉంటాయి, సాల్ట్ వాటర్ ఉంటాయి, వాట్ ఎవర్ ఇట్ మే బి అనమాట. సో ఈ ప్రొవైడ్ చేసే ఎకలాజికల్ సర్వీసెస్ ఏంటంటే అక్కడ మనకి ఎక్వాటిక్ యానిమల్స్ ఉంటాయి, మెరైన్ బయోడైవర్సిటీ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా వెట్లాండ్స్ ఈ మైగ్రేటరీ బర్డ్స్ని కూడా అట్రాక్ట్ చేసుకుంటాయి. దానివల్ల ఈకో టూరిజం అనేది బూస్ట్ అవుతుంది, దానివల్ల స్టేట్కి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఈ యొక్క వెట్లాండ్స్ అనేవి కోస్టల్ ఏరియాస్లో మన సీ లెవెల్ రైజ్ వల్ల కానివ్వండి, లేకపోతే ఎనీ స్టార్మ్ కానివ్వండి, సునామీ కానీ వస్తే వాటర్ని ఎక్కువ అబ్జార్బ్ చేసుకొని తక్కువ ఇంపాక్ట్ అనేది కోస్ట్ మీద ఉండేలాగా చేస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి అర్బన్ ఏరియాస్లో ఈ వెట్లాండ్స్ ఉండడం వల్ల సడన్గా ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చేసి వాటర్ రావడం వల్ల వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అంతా వెట్లాండ్లోకి సీప్ అవుతుంది అనమాట. దానివల్ల ఫ్లడ్స్ అనేవి తక్కువ ఇన్సిడెంట్స్గా మనం చూస్తామన్నమాట. సో ఇలా డిఫరెంట్ ఎకలాజికల్ సర్వీసెస్ అనేవి ఈ వెట్లాండ్స్ ప్రొవైడ్ చేస్తాయి. అయినప్పటికీ మనం ఏం చేస్తున్నాము అంటే డ్యామ్స్ కడుతున్నాము, ఫ్లో ఆఫ్ వాటర్ని కంట్రోల్ చేస్తున్నాము, ఎంబార్క్మెంట్స్ చేస్తున్నాము, ఛానలైజింగ్ చేస్తున్నాము. అండ్ ఈవెన్ ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వెట్లాండ్స్ గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ కాకుండా గ్రౌండ్ వాటర్ రిజువినేషన్ చేస్తాయి, అలాగే అక్విఫైర్స్ని వాటర్తో ఫిల్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. కానీ మనకి ఇప్పుడు ఈ వెట్లాండ్స్ అనేవి సిటీ ఏరియాస్లో లేకపోవడం వల్ల, చాలా తక్కువ అవ్వడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామంటే వాటర్ స్కార్సిటీ, ఎస్పెషల్లీ ఢిల్లీలో కానివ్వండి, బెంగళూరులో, హైదరాబాద్లో అయితే మార్చ్ ఎండింగ్లో మీకు స్టార్ట్ అయిపోతుంది. హాస్టల్స్లో వాటర్ కూడా రావు అండ్ ట్యాంకర్స్కి ఫోన్ చేస్తేనే వాటర్ ట్యాంకర్స్ అనేవి వచ్చి వాటర్ అనేది రిలీజ్ చేస్తాయన్నమాట. సో అలా మనకి వెట్లాండ్స్ని కన్జర్వేషన్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయని చెప్తున్నాయి. ఓకే, అంతకుమించి ఇంకా ఏం లేదండి. సో ఇక్కడ లాస్ట్కి మీకు ఛాలెంజెస్ అనేది ఇచ్చారు, జస్ట్ ఛాలెంజెస్ మీద ఫోకస్ చేయండి. మన ఇండియాలో 40% ఆఫ్ న్యాచురల్ వెట్లాండ్స్ ఆల్రెడీ ఎన్క్రోచ్మెంట్ అయిపోయాయి. ఆ ఏరియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవన్నీ కట్టేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన డ్యామ్స్, ఎంబార్క్మెంట్స్, శాండ్ మైనింగ్ ఇల్లీగల్గా చేయడము అండ్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లాయిటేషన్ చేయడం వల్ల కూడా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి.
అండ్ అంతేకాకుండా మనం ఎక్కడ ఏ వాటర్ బాడీ చూసినా కూడా పొల్యూషన్, కంపు వాసనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ దిస్ హుసేన్ సాగర్, యూ కెన్ టేక్ దిస్ రివర్ మూసీ, అండ్ అశోక్ నగర్లో ఒక నాలా కూడా వెళ్తుంది. యూ కెన్ సీ వాటర్ క్వాలిటీ ఏంటంటే పొల్యూషన్, అసలు ఎక్కడ ప్యూర్ వాటర్ అనేది మనకు దొరకట్లా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోస్టల్ వెట్లాండ్స్ కూడా ఏంటంటే క్లైమేట్ చేంజ్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి అవి కూడా ఫేస్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే పాపులేషన్ అనేది చాలా పెరుగుతుంది డ్రాస్టిక్గా. అండ్ ఈవెన్ కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఇండియా ఈజ్ హ్యావింగ్ లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్, చైనాని ఆల్రెడీ బీట్ చేసిందని చెప్పి కొన్ని రిపోర్ట్స్ ఆల్రెడీ చెప్తున్నాయి. సో ఏంటంటే ఇలాంటి రిపోర్ట్స్ మనకు వచ్చినప్పుడు మనకి ఏం అర్థమవుతుంది అంటే ఆబ్వియస్గా పాపులేషన్ పెరుగుతున్నప్పుడు వాళ్ళకి ఉండడానికి ఇల్లు కానివ్వండి, వాళ్ళకి ఫుడ్ కానివ్వండి, అవన్నిటి మీద ప్రెషర్ అనేది వెట్లాండ్స్ మీద పెరిగిపోతుంది. కాబట్టి వీటిని ఇల్లీగల్గా ఆక్రమిస్తున్నాము అన్నట్టు కూడా చెప్పడం జరిగిందనమాట. సో మీరు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే ఇలాంటి ఎన్క్రోచ్మెంట్స్ని, ఒక సైడ్ డెవలప్మెంట్, ఒక సైడ్ పీపుల్ యొక్క సేఫ్టీని ఎలా బ్యాలెన్స్ చేస్తారో కింద కమెంట్స్లో చెప్పండి. ఓకే, మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఏ ఫుల్ స్టాప్. ఈ టాపిక్ వచ్చేసి మెన్స్ట్రువల్ హైజీన్ అనమాట. సో రీసెంట్గా మనం చదువుకున్నాం ఏంటంటే సుప్రీం కోర్టు ఆర్టికల్ 21ని ఎక్స్పాండ్ చేసేసి గర్ల్స్కి మెన్స్ట్రువల్ హైజీన్ అదొక ఫండమెంటల్ రైట్ అని చెప్పడం జరిగింది కదా. సో ఇది ఆ టాపిక్ గురించి అనమాట. కానీ అక్కడ నేను కేసు గురించి మెన్షన్ చేయలేదు, ఇప్పుడు రాసుకోండి. ఆ కేసు ఏంటంటే డాక్టర్ జయా ఠాకూర్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ఆర్టికల్ 21ని వైడన్ చేసేసి రైట్ టు మెన్స్ట్రువల్ హైజీన్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్ ఫర్ ద గర్ల్స్ అని చెప్పింది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది జస్ట్ ఓన్లీ ఉమెన్కి ఆర్ గర్ల్స్కి టాయిలెట్స్ కానీ శానిటరీ ప్యాడ్స్ కానీ ప్రతి గవర్నమెంట్ స్కూల్ అలాగే ప్రైవేట్ స్కూల్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇది జస్ట్ చారిటీ, ఏదో స్టేట్ చేయాల్సిన చారిటీ దానం లాగా కాకుండా ఇది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్గానే పరిగణించాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అండ్ నిన్న మన క్లాస్లో ఇలా చేయడం వల్ల ఆర్టికల్ 21, ఆర్టికల్ 21A అండ్ అలాగే ఆర్టికల్ 14ని మనం ఎన్షూర్ చేసినట్టు ఉంటుంది అని కూడా మనం క్లియర్ కట్గా చదువుకున్నాం కాబట్టి నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ వల్ల మనకు వచ్చే అవుట్కమ్ ఏంటి, మనకు ఒరిగేది ఏంటంటే ప్రతి ప్రైవేట్ స్కూల్లోనూ అలాగే గవర్నమెంట్ స్కూల్లోనూ ఇప్పుడు గర్ల్స్కి ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ అంతేకాకుండా ప్రతి స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ చేసి సపరేట్ టాయిలెట్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ డిసేబుల్డ్ ఎవరైతే పీపుల్ విత్ డిసేబిలిటీస్ ఉన్నారో వాళ్ళకి డిసేబిలిటీ ఫ్రెండ్లీ టాయిలెట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా టాయిలెట్స్లో కూడా వాటర్ సప్లై అండ్ సోప్ ఫెసిలిటీ కూడా ఉండాలి అని కంపల్సరీ చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇప్పుడు ప్రతి స్కూల్లో మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ కార్నర్స్ని కూడా పెట్టాలి అంటున్నారు. ఈ కార్నర్స్ ఏంటంటే ప్రతి స్కూల్లో ఇఫ్ ఇన్ కేస్ అమ్మాయిలకి పీరియడ్స్ అలా మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్నప్పుడు ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఎక్స్ట్రా పేర్ ఆఫ్ యూనిఫామ్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, అలాగే ఇన్నర్ వేర్స్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, అలాగే డిస్పోజబుల్ బ్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేయాలి ఈ కార్నర్స్ అని చెప్పారు. అండ్ అంతేకాకుండా మనం ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ అండ్ అకౌంటబిలిటీ గురించి చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ఒక కొత్త రోల్ అనమాట. ఏంటంటే వాళ్ళు స్కూల్స్ని యాన్యువల్గా ఇన్స్పెక్షన్స్ చేసి వాళ్ళు ఏం చేస్తారు అంటే స్టూడెంట్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, లైక్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అని, అండ్ ఈవెన్ ఇలాంటి కార్నర్స్ అనేవి పెట్టారా లేదా అని చెప్పి ఇన్స్పెక్షన్స్ చేయాలి. అలాగే ఇన్ కేస్ ప్రైవేట్ స్కూల్స్ ఇలాంటి ఫాలో అవ్వట్లేదు అన్నట్లయితే కంపల్సరీ వాళ్ళ యొక్క రికగ్నిషన్ని క్యాన్సిల్ చేయాలి అని కూడా స్ట్రిక్ట్గా సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఈ టాపిక్ గురించి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వై ఆర్ ట్రైబల్స్ ప్రొటెస్టింగ్ ఇన్ మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రది పక్కన పెడితే రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చదివాను. ఆర్టికల్లో ఏంటంటే కాల్బేలియా అనే కమ్యూనిటీ స్నేక్ డ్యాన్స్లు చేస్తారనమాట. వాళ్ళు ఫేమస్ కాల్బేలియా అనే స్నేక్ డ్యాన్స్. వాళ్ళు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంటారు, బ్లాక్ కలర్ డ్రెస్ మీద కూడా స్నేక్ మోటివ్స్ ఉంటాయి, ఇలా పట్టుకొని నాగరాజ డ్యాన్స్ ఉంటుంది కదా, అదే కాల్బేలియా డ్యాన్స్ అనమాట. వాళ్ళు ఒక నాగస్వరాన్ని కూడా ఊదుతూ ఉంటారు అబ్బాయిలు, అమ్మాయిలేమో డ్యాన్స్ ఆడుతూ ఉంటారు కదా. సో అదే కాల్బేలియా డ్యాన్స్ అనమాట. ఈవెన్ మనకి చాలా ఓల్డ్ మూవీస్లో కూడా ఈ నాగస్వరాన్ని ఊదుతూ ఉంటే పాములు కూడా నాట్యం చేస్తూ ఉన్నట్టు కూడా చూపిస్తుంటాయి కదా. సో ఆ కమ్యూనిటీ వాళ్ళే కాల్బేలియా కమ్యూనిటీ అనమాట. ఈ కమ్యూనిటీ రాజస్థాన్లో ఉంటారు. సో రీసెంట్గా వాళ్ళు చేసిన ప్రొటెస్ట్ ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీలో ఒక అతను చనిపోయాడు అనమాట.
ఆ డెడ్ బాడీని తీసుకొచ్చేసి రోడ్ మీద పెట్టేసి మేము ఇలా చనిపోతే మా డెడ్ బాడీస్ని దహనం చేయడానికి మాకు కమ్యూనిటీ బరియల్ ప్లేస్ అనేది కావాలి అని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు. సో నాకు అనిపించింది ఏంటంటే ట్రైబల్స్ అయ్యుండి వాళ్ళకి ఎందుకు గవర్నమెంట్ ఇలా సపరేట్గా బరియల్ గ్రౌండ్స్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ఈవెన్ చాలా ఏరియాస్లో మనకి శ్మశానాలు ఉన్నాయి, శవపీఠికలు లాగా ఉన్నాయి. అండ్ ఈవెన్ కొన్ని ఏరియాస్లో ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో మనకి ఆ ప్లేసెస్ ఉంటాయి కదా. బట్ ట్రైబల్ ఏరియాస్లో ఎందుకు వాళ్ళకి లేదు? అండ్ ఎస్పెషల్లీ ఈ కాల్బెల్లి కమ్యూనిటీ డెడ్ బాడీని తీసుకొచ్చి ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అని చెప్పి లైక్ ఐ హ్యావ్ ఎ డౌట్. సో ఒక్కసారి మీరు ఆ టాపిక్ని డీటెయిల్గా చూసుకోండి. అండ్ ఆ టాపిక్ వచ్చేసి మీరు సొసైటీలో ఈ ట్రైబల్స్ కూడా పార్టే అండ్ దే ఆర్ ద వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. అండ్ మీరు ఆంథ్రోపాలజీ ఆప్షన్ తీసుకున్నట్లయితే పేపర్ 2లో కంపల్సరీ మీరు చదివేది ట్రైబల్స్ గురించి, ట్రైబల్ ఆంథ్రోపాలజీ ఉంటుంది పేపర్ 2లో. సో అక్కడ ఈ టాపిక్స్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే వై ట్రైబల్స్ ఆర్ ప్రొటెస్టింగ్ ఇన్ మహారాష్ట్ర. సో ఇక్కడ మీరు ఈ ఇమేజ్ చూస్తున్నట్లయితే వేలాది మంది రెడ్ ఫ్లాగ్స్ అవన్నీ తీసుకొని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ ఏం చెప్తుంది ఆర్టికల్ అంటే గత కొద్ది రోజుల నుంచి ట్రైబల్స్ 2 ఏరియాస్ పాల్గర్ డిస్ట్రిక్ట్ అండ్ అలాగే నాసిక్ డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు లాంగ్ మార్చెస్ అనేవి చేస్తున్నారు. అండ్ ఈ లాంగ్ మార్చెస్ని ఆర్గనైజ్ చేసేది ఆల్ ఇండియా కిసాన్ సభ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనమాట. సో వాళ్ళు దేని గురించి ఫైట్ చేస్తున్నట్టు వాళ్ళకి ల్యాండ్ రైట్స్ కొన్ని జనరేషన్స్ నుంచి మా జనరేషన్, మా తాత జనరేషన్, మా నాన్న జనరేషన్, మా ముత్తాత జనరేషన్, ముత్తాత లైక్ దాట్. సో అలా డిఫరెంట్ జనరేషన్స్ ఆ ఏరియాలో ఉండి ఆ ఏరియాలో టిల్లింగ్ చేసి బతికిన వాళ్ళం. మాకు ఆ ల్యాండ్ ఏదైతే ఉందో మా పేరు మీద పట్టాలు రాసివ్వండి అని చెప్పి ఈ పీపుల్ రైట్స్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట. వీళ్ళ యొక్క ప్రైమరీ డిమాండ్లు ఏంటంటే మాకు ల్యాండ్ రైట్స్ కావాలి, పట్టాలు మా పేరు మీద ఇవ్వండి, మేము ఇన్ని రోజులు టిల్ చేసిన ల్యాండ్ అని అడుగుతున్నారు. దాంతోపాటు ఆ ట్రైబల్ పీపుల్ యొక్క యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావాలి. అండ్ ఆ ఏరియాలో మేము పంటలు పండించుకోవాలంటే ప్రాపర్గా ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉండాలి, అలాగే ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వండి అని చెప్పి వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారం ఫారెస్ట్ ల్యాండ్ని ఎవరైతే టిల్ చేస్తున్నారో జనరేషన్స్ ప్రకారం వాళ్ళ పేరు మీదనే ఇవ్వాలి, అది చేసేసేయండి అని చెప్పి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు అనమాట. అంతేకాకుండా కొన్ని ఏరియాస్లో చిన్న చిన్న డ్యామ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసి అక్కడ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ చేసేసి వాటర్ అనేది ప్రొవైడ్ చేయండి, మేము ఇరిగేషన్ చేసుకుంటాం. ఎందుకంటే ఏరియాలో వెరీ హై వాటర్ స్కార్సిటీ ఉంది, వాటర్ లేకపోతే క్రాప్స్ అనేవి పండవు అని అంటున్నారు. ఎస్పెషలీ ఆ ఏరియాలో వాళ్ళు పండించే పంట పొలాలు ఏంటంటే ప్యాడీ ఒకటి, కార్న్ ఒకటి, సోయాబీన్, ఆనియన్, స్ట్రాబెర్రీ, మ్యాంగోస్, రాగి, జోవార్, బాజ్రా ఇవన్నీ పండిస్తారు. వాటితో పాటు వీటన్నిటికీ ఎంఎస్పి ఇవ్వండి అని కూడా వీళ్ళు అడుగుతున్నారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఆంథ్రోపాలజీలో అయితే ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ట్రైబల్స్ అని క్లియర్గా ఒక టాపికే ఉంటుంది. సో ఆ టాపిక్ కింద ఈ 2 కేస్ స్టడీస్లో రాసుకోండి. అండ్ దాంతోపాటు ఈవెన్ నికోబార్ ప్రాజెక్ట్ వల్ల నికోబార్ సెంటినల్ షొంపెన్ కూడా ఫేస్ చేస్తున్న డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లం, అది కూడా కొంచెం యాడ్ చేసుకోండి. జస్ట్ ఆంథ్రోపాలజీలో జస్ట్ 1 year ఆఫ్ కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకుంటే మీకు ఆ వాల్యూ ఎడిషన్ సరిపోతుంది. ఓకే, క్లియర్? సో ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చాను, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఫస్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ పేజ్ రిగార్డింగ్ రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా. ఫస్ట్ వచ్చేసి రేణుకా వెట్లాండ్ హిమాచల్ ప్రదేశ్, సెకండ్ హొకేరా వెట్లాండ్ జమ్మూ అండ్ కాశ్మీర్, థర్డ్ వచ్చేసి రుద్రసాగర్ లేక్ త్రిపుర. సో విచ్ ఆఫ్ ది అబౌవ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఏవేవి కరెక్ట్గా మ్యాచ్ అయ్యో కింద ఆన్సర్లో కంపల్సరీ చెప్పండి. మీరు ఆన్సర్స్ మీరు నాకు మెసేజ్ చేస్తేనే ఐ కెన్ రిమెంబర్ యూ అండ్ ఐ కెన్ రికాల్ యూ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రామ్సర్ కన్వెన్షన్ ఆన్ వెట్లెండ్స్. The Ramsar Convention is an international treaty of conservation and wise use of wetlands signed in 1971 in Ramsar, Iran. And next statement వచ్చేసి under the Ramsar Convention it is mandatory for contracting parties like India to protect and conserve all wetlands in the territory. And third one is wetlands are defined under convention as the areas of marsh, fen, peatland or water, whether natural or artificial, permanent or temporary, with static or flowing water, fresh, brackish or salt, including marine areas up to 6 meters depth. And actually
మీకు ఒక ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఇంటర్వ్యూస్‌లో ఒకతను ఆయన హాబీస్‌లో వెట్‌ల్యాండ్ కన్జర్వేషన్ అని పెట్టాడనమాట. అందులో అసలు వెట్‌ల్యాండ్స్ అంటే ఏంటి? రామ్‌సర్ కన్వెన్షన్ డెఫినేషన్ ఏంటి? రామ్‌సర్ కన్వెన్షన్ సైట్స్ సంబంధించిన లిస్ట్ ఏమేముంది మీ స్టేట్ నుంచి? అండ్ ఒక క్వెషన్ అడిగాను. అదేంటంటే అక్వాటిక్ రీజియన్స్ అంటే మనం లేక్‌లలో, పాండ్‌లలో మనకి కామన్‌గా కనిపించే ఇన్వేసివ్ ప్లాంట్ స్పీసీస్ ఏంటి అని అడిగాను. అతను దానికి ఆన్సర్ చెప్పలేకపోయాడనమాట. సో, అలా మీరు మీ డాఫ్‌లో మెన్షన్ చేసినట్లయితే ఫర్ ష్యూర్ 100% అన్ని డైమెన్షన్స్ దాని గురించి తెలుసుకునేటట్టయితే ఉండాలి. ఓకే. సో, దట్స్ ఇట్ గైస్. అండ్ ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఎలా ఫిల్ చేయాలి ఎవ్రీథింగ్ నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మీరు కనుక యూపీఎస్సీ రిలేటెడ్ జిఎస్ ఫౌండేషన్ కోర్స్ తీసుకోవాలనుకున్నట్లయితే మన దగ్గర ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. వితిన్ 3 to 4 daysలో స్టార్ట్ అవుతుంది. అండ్ అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. And you can contact us on this number for the further details. ఆ నెంబర్ ఏంటంటే 8074765513. అండ్ మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి రావాలి, నాతో మాట్లాడాలనుకున్నట్లయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఇక్కడే ఉంటాను. యూ కెన్ కమ్. అండ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి హైదరాబాద్ అశోక్ నగర్లో ఉంది, ఎగ్జాక్ట్లీ అబౌవ్ వికాస్ బుక్ సెంటర్, సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ విజిట్ అకాడమీ. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.